నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేసుకుని వెళ్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎక్కడ అనవసరమైనవి చేయడం లేదని, నిధులను దుర్వినియోగం చేయడం లేదని స్పష్టం చేశారు. స్థానిక 34వ డివిజన్లో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఈ డివిజన్లో 32,25,000 రూపాయల విలువైన పనులు పూర్తి చేశామన్నారు. ఇప్పుడు 14,70,000 రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇది కాకుండా 2,26,00,000 రూపాయల పనులు టెండర్ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే వాసు తెలిపారు. కూటమి అధికారులకు వచ్చాక మొత్తం 2,80,00,000 రూపాయల విలువైన పనులు చేసుకుంటున్నామని వివరించారు. రోడ్లు, డ్రైన్లు, పార్కులు వంటివి ప్రాధాన్యత క్రమంలో సిటీ నియోజకవర్గంలో చేసుకుంటూ వెళుతున్నామని ఆయన తెలిపారు. టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కేలం శ్రీను పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసాను ఈ రోడ్ పెద్ద పని లేదు కదా, అవకొట్టేసి కొబ్బరికాయలు అమ్మేలా చూడండి. రెడీ రెడీ ఆమెగారు నమస్తే. ఈ రోడే పడ్డది. అమ్మేలా చూడండి. రెడీ రెడీ ఆమెగారు నమస్తే. ఈ రోడే పడ్డది. 34వ వార్డు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 32,25,000 పనుల్ని పూర్తి చేసుకున్నాం. అలాగే సుమారు 14,70,000 ఈ రోజున శంకుస్థాపన చేయడం, ఆ పనులు కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అది కాకుండా టెండర్ స్టేజ్లో సుమారు 2,26,00,000 పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే సుమారుగా అన్ని లెక్కలు వేసుకుంటే 2,80,00,000 అంటే దగ్గర 2,80,00,000 కూటమి వచ్చిన తర్వాత ఈ కేవలం ఈ 34వ వార్డులో పనులు పూర్తి చేసుకున్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇదే విధంగా 42 వార్డుల్లో కూడా అవసరమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అనవసరమైన పనులు అయితే ఎక్కడా చేయట్లా. ప్రజలకు అవసరమైన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఇవే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒక్కొక్కటిగా అన్ని వార్డులను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అని కూడా తెలియజేస్తూ, పుష్కరాలకి సమీపిస్తున్న తరుణంలో ఈ వార్డు ఏదైతే ఉందో పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈ వార్డులోంచే రావాలి. నిన్న మహాశివరాత్రి నాడు కూడా చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. వారి యొక్క దాతృత్వాన్ని కూడా చాటారు. ఎక్కడికక్కడ అన్నదానాలు చేశారు. ఇలా సహకరించి నిన్న మహాశివరాత్రి విజయవంతం కావడానికి కారణమైన 34 కానీ, 40 కానీ, 41 అలాగే 21, 22 ఇలా ఏదైతే ఆ గట్టమ్మట ఉన్న వార్డులు అందరికీ, అక్కడ ఉన్న ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము. మీరు సహకరించారు కాబట్టే, రాజమండ్రి సిటీ నియోజకవర్గం సహకరించారు కాబట్టే మహాశివరాత్రి అంటే ఈ నియోజకవర్గ ప్రజలే కాదు కదా, బయట నియోజకవర్గాల నుంచి అనేక మంది వచ్చి పుణ్య స్నానాన్ని ఆచరిస్తూ ఉన్నారు. రేపు పుష్కరాలకు కూడా నియోజకవర్గ ప్రజలు ఎంతో త్యాగం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్నానం అనేదే కాదు, రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చిన అందరూ ఇక్కడే చేస్తారు. బట్ ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు పెద్ద మనసుతోటి, మంచి మనసుతోటి ఇలాంటి కార్యక్రమాలకి ఆశీర్వదిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.